రావు గారు, ఆ తర్వాత ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, పెద్దలు సంస్కార భారతికి ప్రజ్ఞా భారతికి ఈనాటి ఈ కార్యక్రమాలన్నింటికి కూడా లోకమంతన్ కార్యనిర్వాహక అధ్యక్షుడైన పెద్దలు శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు, అలాగే నందకుమార్ గారు, అలాగే నాగు గారు, అలాగే మన డాక్టర్ రవీంద్ర భారతి గారు, లోకమంతన్ కార్యదర్శి జైపూర్, అలాగే ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ఇతర పెద్దలు, సోదరిమణులు, సోదరులకు, ఛత్తీస్గఢ్ నుంచి, జార్ఖండ్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినట్టు ఈ కళాకారులందరికీ నా అభినందనలు, నా ధన్యవాదాలు, నమస్కారాలు. నేను మామూలుగా అయితే ఏ కార్యక్రమం అయినా సరే ఆఖరిగా మాట్లాడతాను. ఈరోజు ముందెందుకు మాట్లాడుతానంటే, నేను ఇప్పుడు ఒక 20 నిమిషాల్లో ఇక్కడి నుంచి బయలుదేరి ముంబై వెళ్ళి, ముంబై నుంచి దోహా, ఖతార్లో ఉన్న దోహా రాజ్యానికి చేరుకోవాల్సి ఉంది. అక్కడ రేపు ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ఉంది. అందుకని అంత దూరం ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళందరూ అంత మంచి పని చేస్తుంటే మనం కూడా వెళ్ళి వాళ్ళతో కలవడం మంచిదనే ఉద్దేశంతో. కాబట్టి నేను ఎక్కువసేపు ఉండలేను, మధ్యలో వెళుతున్నందుకు క్షమించవలసిందిగా అందరినీ కోరుతున్నాను. ఈ హైదరాబాద్ వేదికగా జరుగుతున్న లోకమంతన్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రారంభించడం, తిలకించడం, ఆ సంగీతాన్ని ఆలకించడం, కమనీయమైన ఈ కార్యక్రమాలను వీక్షించడం, ఇవన్నీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని చొరవ తీసుకొని మన రాష్ట్రంలో అంటే ఈ హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన శ్రీ కిషన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. The underlying idea of this event is to decolonize the minds of Indians and to foster a sense of pride and commitment to Bharatiya intellectual discourse, culture, heritage, music and dance. That is the purpose of this program. It's a noble idea behind the program. I am really happy to be amidst you all to inaugurate this program. This is really commendable. This is what Prajna Bharati has been doing for years as a nationalist organization, and you all know it has devoted itself to the nation building and revival of our culture and heritage. In other words, my important point for today is go back to roots. తిరిగి మూలాలకు వెళ్ళండి. ఈ సుందరమైన కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే, ఆ ప్రదర్శనను తిలకిస్తూ ఉంటే, ఆ వాయిద్యాలను వారు చెప్తూ ఉంటే, వాటిని వింటూ ఉంటే ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను నేను. అపరిమితమైన ఆనందం ఉంది. ఎందుకంటే అవి వీణులకు విందు గావించడం, మనందరికీ మనసుకు ఎంతో రంజింప చేయడం, సంతోషింపజేసే శక్తి ఆ సంగీత సాధనాల్లో నిమిడి ఉంది. అలాంటి సాధనాలు మనకి ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి వారసత్వంగా మనకు అందించిన సంస్కృతులు అవన్నీ ఒక భాగం అని చెప్పడానికి మనందరం గర్వపడాలా. వాటిని గుర్తుపెట్టుకోవాలా, వాటిని పరిరక్షించుకోవాలా. ఏ ప్రకృతి, ఆ ప్రకృతిని మనం స్నేహంగా ఉండాలి. బీ ఫ్రెండ్లీ విత్ ద నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. దిస్ ఈజ్ మై అడ్వైస్ టు ఆల్ ద యంగ్స్టర్స్. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. కీప్ దిస్ ఇన్ మైండ్, యూ విల్ షైన్ ఇన్ లైఫ్. అందరూ మన పిల్లలకు కూడా పాత అలవాట్లు నేర్పించాలి. ఉదయాన్నే లేయాలి, సూర్యోదయంతో లేయాలి, సూర్యాస్తమయానికి పని పూర్తి చేసుకోవాలా. ఇది అందరికీ అలవాటు చేయాలి. బాగా నిదానంగా ఆలస్యంగా చేస్తున్నారు. ఏమంటే రాత్రి అంతా పని చేశాడని. ఏం పని చేశాడే అని అడిగా నేను. బాగా బిజీగా ఉన్నాడు సార్ అన్నాడు. వాళ్ళ అబ్బాయిని పిలిచి ఒకసారి నిన్న ఏం పని చేసావు కాగితం మీద రాయి అన్నా.
ఒక కాగితం మీద రాయమన్నా. సరే రాసుకొచ్చాడు అతను, పూర్తి కాగితం అంతా చదివా. ఉదయాన బిజీగా ఉన్నా, మధ్యాహ్నం బిజీగా ఉన్నా, సాయంత్రం బిజీగా ఉన్నా, రాత్రి బిజీగా ఉన్నాను. ఏం బిజీ అంటే ఏం బిజీ, బిజీగా ఉన్నాను, బిజీ. పనికి మాలిన పనులు చేస్తున్నాం చాలామంది. దయచేసి దీన్ని సమయాన్ని సదుపయోగం చేయాలా. మనకు ఇదొక అదృష్టం ఈ జీవితం. ఆ జీవితాన్ని బాగుపరుచుకొని మెరుగుపరుచుకొని 10 మందికి ఉపయోగపడే విధంగా, 10 మందిని ఆనందింపజే విధంగా మనం కానీ ఆ విధంగా ఆలోచన చేసి కష్టపడి ఇష్టపడితే నష్టపడేది ఏమి లేదు. దాన్ని గుర్తుపెట్టుకొని అందరికి కూడా, ప్రతి ఒక్క పిల్లలకి అందరికీ కష్టపడడం అలవాటు చేయించండి చిన్నప్పటి నుంచి. ఉదయాన్నే లేచేది అలవాటు చేయండి. ఆ తర్వాత కాస్త వ్యాయామం, నడక, పరుగు, జాగింగ్, వాకింగ్, రన్నింగ్, లేకపోతే సమ్ యోగా, సమ్ ఎక్సర్సైజ్. యోగా నాకేం వస్తుంది సార్ అడిగాడు ఒకడు. నువ్వు యోగ్యుడు అవుతావురా అని చెప్పా. యోగా వల్ల ఏమొస్తుంది నాకంటే యోగా. मुझे क्या मिलेगा योगा कैसे? व्यक्ति ने मेरे से पूछा. मैंने कहा आप योगा करने से योग्य बन जाओगी. అందువల్ల నువ్వు యోగ్యుడు అవుతారా ముందు, కాబట్టి యోగా నేర్చుకోవాలి. ఆ యోగా నేర్చుకోవాలి. సూర్యుడిని చంద్రుడిని మనం ఆరాధించాలి. ఆ యోగా మొన్న ఎవరో చెప్పాడు, సార్ యోగా చేయడం మంచిదే కానీ యోగా అంటే దాంట్లో మళ్ళీ సూర్య నమస్కారాలు ఉంటాయి సార్ అని. నీకేమైనా ఇబ్బంది సూర్య నమస్కారాలతో? సూర్య నమస్కారంతో ఇబ్బంది అయితే చంద్ర నమస్కారం చేసుకోరా అని చెప్పాను వాడికి నేను. యోగా హ్యాజ్ నో రిలిజియన్. It's a culture which is given by our great forefathers. So keep that in mind. And కొంతమంది సారి మోడీ గారు యోగాను ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెడితే 172 దేశాలు దాన్ని అంగీకరించాయి. ప్రపంచం అంతా ఇవాళ ఫాలో అవుతుంది. యోగా ఇనిషియేటివ్ బై మోడీ, బట్ యోగా ఈజ్ నాట్ ఫర్ మోడీ, ఇట్ ఈస్ ఫర్ యువర్ బాడీ. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ అండ్ దెన్ ప్రాక్టీస్ యోగా. యూ విల్ బికమ్ ఫిజికలీ ఫిట్ అండ్ మెంటలీ అలర్ట్. This is my advice to all the youngsters. If you are physically fit, you will become mentally alert. సో అందుకని ఆ ప్రయత్నం అందరూ కూడా చేయాలని చెప్పి కోరుతూ, మనందరం కూడా ఇతరులతో కలిసి ఉండి అలవాటు చేసుకోవాలి. ఇవాళ కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, పెళ్లిళ్ళు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఎవడు ఏందో మనకు అర్థం కావడంలే. అమెరికాలో చెప్తుంటాడు, ఈయన ఎవరై అంటే, సరే ఆయన 2వ భార్య, 3వ కుమారుడు, ఈయన 5వ కుమారుడు, 4వ భార్యకి అని చెప్తుంటారు. మన దేశంలో ఆ పరిస్థితి రాకూడదు. కుటుంబ వ్యవస్థను పటిష్టంగా ఉంచుకోవాలా. పెద్దల్ని గౌరవించాలి, అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళని గౌరవించాలా. అలాగే మన అమ్మ నాన్నతో సమయం గడపాలా. అలాగే మన చెల్లెలు సోదరీమణులతో ఆడపడుచులతో మంచిగా స్నేహంగా ఉండాలి మనం అందరం కూడా. ఇది మన భారతీయ కుటుంబ వ్యవస్థ యొక్క ప్రత్యేకత. అందుకని ఈ కుటుంబ వ్యవస్థను మనందరం రక్షించుకుందాం. మన జీవితంలో కుటుంబ వ్యవస్థ దాటి ఎప్పుడూ బయటకు వెళ్ళాం అనే విషయాన్ని మనందరం నిర్ణయం తీసుకోగలిగితే మన కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది, ప్రపంచానికి ఆదర్శంగా ఉంది, అది ఆదర్శంగా ఉండిపోతుంది. ఈ విషయాలు మాత్రమే గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీ అందరికీ మనం చేస్తూ, ఈ అనవసరమైన ఆలోచనలు చేసి లేనిపోని టెన్షన్లు తెచ్చుకోవద్దు. ఇఫ్ యూ హ్యావ్ టెన్షన్, యూ కెనాట్ పే అటెన్షన్ అండ్ హ్యావ్ రిటెన్షన్ ఆఫ్ యువర్ ఐడియాస్. యూ విల్ బి డూయింగ్ ఓన్లీ ప్రిటెన్షన్. సో డోంట్ హ్యావ్ టెన్షన్. పీస్ ఈజ్ ద ప్రీరిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. పీస్ ఈజ్ ద ప్రీరిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. శాంతిగా ఉంటే, మనశ్శాంతిగా ఉంటే సానుకూలమైన ఆలోచనలు వస్తాయి. సానుకూలంగా ఆలోచనలు చేస్తే అనుకూలమైన ఫలితాలు వస్తాయి. దీన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పని మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం. అందుకని బీ పీస్ఫుల్, డూ ఎక్సర్సైజ్, కీప్ ఇన్ టచ్ విత్ ద నేచర్, రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్, స్పెండ్ టైమ్ విత్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్, స్పెండ్ టైమ్ విత్ పేరెంట్స్, దెన్ యూ విల్ ఎక్సెల్ ఇన్ యువర్ లైఫ్. అండ్ వర్క్ హార్డ్, మెయింటైన్ discipline, have character, caliber, capacity and conduct. You will excel in your life. This is my advice. I once again would like to compliment Kishan Reddy garu for this wonderful initiative.